మందార పూలను వాడుతున్నాను. ఇప్పుడు దీనిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నది. మూత తీసి చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు దీనిని వడగట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కలరు బూడిద కలర్లో వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి హెర్బల్ హెయిర్ ఆయిల్. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తే దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ప్లస్ డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తామా? నేను ఇక్కడ 2 కలర్ల మందార పూలను వాడుతున్నాను. ఒకటేమో రెడ్ కలర్, ఇంకొకటి పర్పుల్ కలర్. ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్స్తో కూడా వాడచ్చు. పర్పుల్ ఈజ్ ఆప్షనల్. ఇది గుంట గరగర ఆకులతో పాటు స్టెమ్స్ని కూడా తీసుకున్నాను. ఇంగ్లీష్లో బ్రింగరాజ్ అంటారు. ఆకులని స్టెమ్స్ని కొంచెము పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీనిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో గుంటగరగర ఆకులు, కాడలు, అలాగే మందార పూలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేయాలి. గిన్నె అడుగున థిక్ ఉండాలి, అంటే మందంగా ఉండాలి. లేకపోతే నూనె కాగేటప్పుడు మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల మెంతి పౌడర్ వేస్తున్నాను. ఈ మెంతులను నేను కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇది అన్రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్. గానుగ నూనె దొరికితే అది ఇంకా చాలా బెటర్. అది మిశ్రమం మునిగే వరకు ఈ కొబ్బరి నూనెని వేయాలి. ఇలా మునిగే వరకు వేయాలి. మిశ్రమం మునిగే వరకు వేస్తే సరిపోతుంది. మరీ మొత్తం నింపే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సన్న సెగ పైన ఒక 10 నుంచి 15 నిమిషాలు కాగబెట్టుకోవాలి. 5 మినిట్స్ అయ్యింది. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నది. ఈ బబుల్స్ ఇప్పుడు ఇంత స్పీడ్గా వస్తుంది కదా, ఈ స్పీడ్ కొంచెం తగ్గే వరకు కాగబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుండాలి, లేకపోతే అడుగున మాడుతుంది. చూడండి, ఇక్కడ బబుల్స్ స్పీడ్ తగ్గిపోయింది. ఇలా స్పీడ్ తగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. మరీ మార్చేయొద్దు. మార్చేస్తే ఆయిల్ అదో రకమైన వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారింది. ఇప్పుడు దీనిని ఒక కాపర్ గిన్నెలో, అంటే రాగి గిన్నెలో వేస్తున్నాను. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో ఈ ఆయిల్ని కాగబెట్టుకోవచ్చు. ఇది కాపర్ కాబట్టి నేను చల్లారిన తర్వాత ఈ కాపర్ గిన్నెలో వేస్తున్నాను. ఆయిల్ని కాపర్ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉండనివ్వాలి.
సో దట్ ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉన్నది కదా, ఆ రసం అంతా ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఆయిల్ పక్కన పెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇది 3వ రోజు. మామూలుగా అయితే ఒకరోజు సరిపోతుంది. నేను 2 రోజులు ఎక్స్ట్రా పెట్టాను. మూత తీసి చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, 2 రోజుల తర్వాత ఇలా నూనె పైన తేలుతుంది. ఇప్పుడు దీనిని వడగట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. స్ట్రైనర్ జాలి సన్నగా ఉండాలి. సో దట్ మడ్డి లేకుండా ఓన్లీ మంచిగా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను గాజు సీసాలో వేశాను. చూడండి, ఆయిల్ కలరు బూడిద కలర్లో వచ్చింది. మరీ నల్లగా లేదు, డార్క్ జామున్ కలర్లో వచ్చింది. ఈ ఆయిల్ వారానికి 2 సార్లు పెట్టుకుంటే మన హెయిర్ ఒత్తుగా పెరగడంతో పాటు డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. అలాగే ఇప్పుడిప్పుడు వస్తున్న వైట్ హెయిర్ను కూడా ప్రివెంట్ చేస్తుంది. ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ లభ్యమవుతుంది మనకు. చూసారుగా, ఈ హెర్బల్ ఆయిల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.